హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో ఏంటంటే క్యారెట్ వెల్లుల్లి కారం. ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్, చపాతీ, రోటీ దేంట్లోకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. వేడి రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇక్కడ నేను క్యారెట్ వెల్లుల్లి కారం కోసం 1/2 kg కంటే ఎక్కువ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని పీల్ చేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా గ్రేట్ చేసేసుకోవాలి. వీటన్ని క్యారెట్ పీల్తో దోశ అనేది చాలా బాగుంటుంది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 వెల్లుల్లి గడ్డ తీసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి. పూర్తిగా తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వీటిని తీసేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 3 స్పూన్ల కారం తీసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడా తీసేసుకోవాలి. ఇక్కడ 3 స్పూన్ల కారం తీసుకున్నా కాబట్టి ఇందులోకి ఉప్పు అనేది 1/2 తీసుకోవాలి. అంటే 1.5 టీ స్పూన్ సాల్ట్ తీసేసుకోవాలి. అంతకంటే ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. కారం ఎంత తీసుకున్నామో దానిలో సగం తీసేసుకోవాలి ఉప్పు, అంతే. ఇవి తీసుకున్న తర్వాత వీటిని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఈ పేస్ట్ అంతా క్యారెట్ తురుములోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారంని ఈ క్యారెట్ తురుములోకి బాగా కలిపేసుకోవాలి. ఈ తురుములోకి వెల్లుల్లి కారంని కలిపేసుకున్న తర్వాత లైట్ను పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకొని ఇందులోకి ఆయిల్ అనేది వేడయ్యాక జీలకర్రను కూడా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసేసుకోవాలి. జీలకర్ర బాగా వేగిపోయాక ఇందులోకి నేను 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా తీసేసుకోవాలి. వీటన్నింటిని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచినవి తీసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు తీసేసుకోవాలి. పసుపు కూడా తీసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మంచిగా వేగిపోయాక ఇందులోకి క్యారెట్ వెల్లుల్లి కారంని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు కుక్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ హై ఫ్లేమర్ మీడియం ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి. అంతే. ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి టేస్ట్ చూసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇదే టైంలో కూడా ఉప్పు కారం యాడ్ చేసేసుకోవచ్చు. మొత్తం ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి, అంతే. ఇప్పుడు నేను ఒక 5-6 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. 5-6 నిమిషాలలో మంచిగా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ చల్లుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పూర్తిగా చల్లారిపోయాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసేసుకోవాలి. నిమ్మరసం తీసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.